రాజకీయ అజెండాలతో యువత పోరాటాన్ని మలినం చేయొద్దని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో విద్యార్థులు యువతపై లాఠీచార్జ్కు నిరసనగా వారి పోరాటానికి సంఘీభావంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిందని కేటీఆర్ తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి కేటీఆర్తో సహా పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న విద్యార్థులు యువతకు సంఘీభావం తెలిపారు. ఒక్క నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారమే కాక ఎన్డీఏ 12 ఏళ్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరుద్యోగులు విద్యార్థులు కదం తొక్కారని పేర్కొన్నారు. అందులో భాగంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యువత గళం విప్పుతున్నారని, వారికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత మద్దతు తెలుపుతున్నారని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పెట్టిన కేసులు కొట్టివేయాలన్నారు. విద్యా వ్యవస్థలో జరిగిన అవకతవకలకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని అడిగినారు. విజ్ఞప్తులు చేశారు, వినతి పత్రాలు ఇచ్చినారు, దండం పెట్టారు, దరఖాస్తులు ఇచ్చినారు. యంగ్ జనరేషన్ ఏం చేసింది? ఏ మీడియా గిడియా జాంతానై, మా సోషల్ మీడియా ఉంది సాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలిచ్చింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడనలతో పెట్టుకున్నారు. ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు. నువ్వు కొరివితో తలగొక్కున్నావు. మోడీ గారు జాగ్రత్త పడు. తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. కాబట్టి ఎవరితో పెట్టుకోవద్దో మోడీ గారు వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. ఢిల్లీలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటే నిజంగా మనిషి అనే వాడెవడైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఈ పాటికే పోవాలా, కూర్చోవాలా, మాట్లాడాలా. వాళ్ళ దగ్గర ఏమి డిమాండ్స్ ఉన్నాయో పిలిచి మాట్లాడి బుదిరకిచ్చి అట్లా కాదమ్మా ఇట్లా అని చెప్పి సంజాయించి ఎట్లా బాగు చేస్తాం దేశాన్ని చెప్పాలా. కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఈ జనరేషన్ సావుకు భయపడే జనరేషన్ కాదు. ఈ జనరేషన్ నీ ఉడత ఊపులకి, నీ ఐటీకి, ఈడీకి, సిబిఐకి భయపడే జనరేషన్ కాదు. వాళ్ళు న్యాయం అడిగితే మీరేం చేస్తున్నారు? రాజ్యం హింసకు దిగుతున్నది. పోలీసోళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్లు ఆడపిల్లలను చెంప మీదకెళ్ళి కొడతా ఉన్నారు. కానీ ఇవాళ మేము అడుగుతున్నది ఒకటే, ముందుగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించండి. చేయించాలనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి. రెండవది, ఆ పిల్లల మీద పెట్టిన కేసులు చాలా మంది పిల్లల్ని దేశవ్యాప్తంగా కేసులు పెట్టినారు. బేషరతుగా పిల్లలకు క్షమాపణ చెప్పి కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పి